ఆడపడుచు ముదురుపాటి కనకమ్మ తెలిసి ఉండొచ్చు మీకు. నాగరాజు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయినండి, ప్రతిపాడు మాది. నేను తెలిసి ఉండొచ్చు చాలామందికి. ఏంటంటే చిన్న విషయం ఏంటంటే ఈయన మా హస్బెండ్ అండి. 26 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా మనకి పనిచేస్తున్నారు కైకలూరులో. సో ఈసారి ఏంటంటే 2019లో కూడా ఆయన మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అప్పుడైతే ఇండిపెండెంట్గా చేశారు. ఇప్పుడైతే మన భారత పార్టీ అయితే మనకి మా అదృష్టం కొద్దీ ఇచ్చారనమాట. జేపీ భారత పార్టీ అనమాట, అంబేద్కర్ది. సో మీరందరినీ నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ అండి, మనం ఎప్పుడు చూసినా మన మానవం అనేది ఎప్పుడు చిన్న చూపుగానే చూస్తున్నారు. మనం వాళ్ళ గేటు బయటే ఉంటాం తప్ప లోపలికి వెళ్ళే అవకాశం మనకు లేదు. అది కూడా చేతులు కట్టుకుని ఉంచోవాలి వాళ్ళ గుమ్మం ముందు. మన ఏంటంటే మాలోళ్ళు మంచి బట్టలు వేసుకుని తెల్ల బట్టలు వాళ్ళ గుమ్మం ముందు నుంచి ఉంటే చిన్న చూపు, అది కూడా అవకాశం ఇస్తారో కూడా లేదో తెలియదు. సో నేనంతా మిమ్మల్ని దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను, జేపీ భారత పార్టీకి అంబేద్కర్ ఓటు గుర్తుకి మీ అందరినీ ఓటేయమని అడుగుతున్నానండి. ప్లీజ్ దయచేసి మాకు కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరూ ఓటు గుర్తుకి వేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. జై అంబేద్కర్. ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాల్లో దళితుడు అనేవాడు ఒక్కడైనా సరే కైకలూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయ్యాడా? ఆ సత్తా దమ్ము కూడా మన దగ్గర లేదు. కేవలం మన దగ్గర మంచితనం మానవత్వం ఉంది, కానీ మన దగ్గర ఆర్థిక స్తోమత లేక అనబడ్డాం. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఒక్కసారి మన గేటు బయట ఉందామా, గేటు లోపలికి వెళ్ళి ఏరాన్నయ్యా ఏరాన్నయ్యా తీసుకుందామా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. ఈ అవకాశం ఇచ్చిన మన పాస్టర్ గారికి వందనాలండి. చాలా థ్యాంక్ యూ సో మచ్.